రికరెంట్ ఇన్సిషనల్ హెర్నియా అంటే ఏంటి? ఒకసారి ఆపరేషన్ అయిన తర్వాత హెర్నియా వచ్చి రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు దాన్నే రికరెంట్ ఇన్సిషనల్ హెర్నియా అంటాం. ఇది చాలాసార్లు ఏంటంటే రకరకాలైన కారణాల వల్ల వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే ఒకసారి ఆపరేషన్ చేసేటప్పుడు ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఎమర్జెన్సీ అంటే ఏంటంటే ఒక హెర్నియా ఉన్నప్పుడు దాంట్లో ఒక పేగులు అంటే వెళ్ళి ఇరుక్కోవటం, ఆ పేగులు కుళ్ళిపోవటం, లేకపోతే ప్రీ గ్యాంగ్రీనస్ ఉండటం, లేకపోతే ఒమెంటం దాంట్లో ఉండిపోయి అది మెలకలు పడిపోయి నల్లగా అయిపోతూ ఉంటుంది. సో ఇలా అయినప్పుడు ఆ హెర్నియాని రిపేర్ చేస్తారు, కానీ వల వేయటం అనేది జరగదు. ఎప్పుడైతే వల వేయటం అనేది జరగదో అంటే ఎంత జాగ్రత్తగా అది కుట్టినా కొన్నిసార్లు ప్రెషర్ పెరిగినప్పుడు, అంటే ఆ పొట్టలో ప్రెషర్ అంటే ఒకవేళ వాళ్ళు చేసే పని తీరును బట్టి కానీ, లేకపోతే వాళ్ళ కండరాలు ఆల్రెడీ వీక్గా ఉండటం వల్ల కానీ ఆ ఏరియాలో మళ్ళీ తిరిగి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆపరేషన్ తర్వాత తలెత్తిన హెర్నియా లక్షణాలు ఎలా ఉంటాయి? ఒకసారి హెర్నియా చేసిన తర్వాత కూడా తిరిగి బల్జ్గా ఉన్నప్పుడు ఎందుకు ఈ నొప్పి వస్తుంది, ఏమైనా వాంతులు లాంటి సిమ్టమ్స్ ఏమైనా వస్తున్నాయా, సివియర్ అబ్డామినల్ పెయిన్తో ఏమైనా వచ్చారా అని ఎవాల్యుయేట్ చేసి అది ఆ నొప్పి అనేది హెర్నియా వలన, లేకపోతే పేగులు మళ్ళీ పేగులు ఏమైనా దాని లోపల ఇరుక్కోవటం వలన. కొన్నిసార్లు ఏంటంటే ఈ హెర్నియా వచ్చినప్పుడు మనం ఒకవేళ వల వేసి ఉంటే ఆ డిఫెక్ట్ వచ్చినప్పుడు ఈ పేగులు ఆ పేగులకు అంటుకోవటం అంటే వలకు అంటుకోవటం జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ పేగులు ఒకసారిగా మెలకలు పడటం, అబ్స్ట్రక్షన్ అవటం జరుగుతూ ఉంటాయి. సో అలాంటి పేషెంట్స్ని మనం ఏంటంటే తరోగా ఎవాల్యుయేట్ చేసి ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే అంటే సబ్ అక్యూట్ ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అంటాం, ఈ పేగు ఆ రికరెంట్ హెర్నియాలు ఇరుక్కోవటం వల్ల. అందుకని ఏంటంటే దాన్ని ఎవాల్యుయేట్ చేసి ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉంది, ఎక్కడ అతుక్కొని ఉన్నాయి, టోటల్గా పేగు బ్లాక్ అయిందా, లేకపోతే అతుకులు పడి రిలీవ్ అయ్యే ఛాన్స్ ఉందా అని మనం సిటీ స్కాన్ చేస్తాం. ఆ సిటీ స్కాన్లో ఓరల్ సాల్యుబుల్ కాంట్రాస్ట్ కూడా ఇచ్చి చూసినప్పుడు ఎటువంటి అతుకులు ఉన్నాయి, ఆ ఆపరేషన్ చేసిన హెర్నియా దగ్గర మెష్కి పేగులకి ఏదన్నా ఫ్యాట్ ప్లేన్స్ క్లియర్గా ఉన్నాయా, అంటే ఏ విధంగా ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్లో ఉందో చూసి నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది ఎమర్జెన్సీగా చేయాలా లేకపోతే ఎలెక్టివ్గా చేయాలా అని డిసైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆపరేషన్ తాలూకు హెర్నియా విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? చాలాసార్లు ఏమవుతుందంటే ఎక్కడైతే వల వేస్తారో వాళ్ళ పక్క నుంచి హెర్నియా రావడం ఛాన్స్ ఉంటూ ఉంటుంది. ఎందుకంటే వలని చించుకొని హెర్నియాలు రావు, కానీ వల టైర్ అయ్యేదానికన్నా దాని పక్కనే అంటే ఇప్పుడు అందుకని ఏం చేస్తామంటే దాన్ని అసెస్ చేయడానికి మనం సిటీ స్కాన్ చేసేసి ఆ సిటీ స్కాన్లో ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే అక్కడ ఎంత డిఫెక్ట్ ఉంది, సైజ్ ఆఫ్ ద డిఫెక్ట్ ఎంత ఉంది, అది కాకుండా దాని పక్కనే ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా అని చూసుకోవాలి. లేకపోతే ఆ ఒక్క డిఫెక్ట్నే చేసుకొని మనం ఆపరేషన్ చేసుకున్నప్పుడు మిగతా డిఫెక్ట్స్ ఉండటం వల్ల మళ్ళీ వెంటనే అంటే 4-5 నెలల్లో మళ్ళీ హెర్నియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని సిటీ స్కాన్ చేసుకొని ఆ డిఫెక్ట్ని అసెస్ చేసుకోవాలి. సర్జరీ తర్వాత తలెత్తిన హెర్నియాను ఎలా సరిచేస్తారు? ఇప్పుడు ఒకసారి మనకి రికరెంట్ హెర్నియా వచ్చిన తర్వాత ముఖ్యంగా పేగులకి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు లాప్రోస్కోపిక్గా డిఫికల్ట్ అవ్వచ్చు, ఓపెన్ ఆప్షన్ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మనకు పెద్ద పేగే ఉన్నప్పుడు కొన్నిసార్లు అసలు లాప్రోస్కోపిక్కే వద్దండి, మీరు ఓపెన్ సర్జరీ వెళ్ళిపోండి అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్కడ హోల్స్ ఉన్నాయి, ఎక్కడ పేగులు ఉన్నాయి, కొన్నిసార్లు డిఫెక్ట్స్ అనే రికరెంట్ వచ్చినప్పుడు పైన ఒక డిఫెక్ట్ ఉంటుంది, కింద ఒక డిఫెక్ట్ ఉంటుంది. అలా దూరంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు హైబ్రిడ్ ప్రొసీజర్ చేయడం జరుగుతూ ఉంటుంది. హైబ్రిడ్ అంటే ఒక డిఫెక్ట్ని లాప్రోస్కోపిక్గా మేనేజ్ చేసి ఒక డిఫెక్ట్ని ఓపెన్ టెక్నిక్గా మేనేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రెండు దూరంగా ఉన్నప్పుడు ఇంత పెద్ద వల వేయటం ఒకటి కాస్ట్ అండ్ అంత అబ్డామిన్ ఇంట్రాబ్డామినల్ మెష్ పెట్టడం అంత రిస్కీ కాబట్టి మనం రికరెంట్ హెర్నియాస్ని మేనేజ్ చేసేటప్పుడు ప్లానింగ్ అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు ఏంటంటే కొత్త ఆధునిక పద్ధతుల్లో ఏంటంటే ఒకసారి డిఫెక్ట్ వచ్చినప్పుడు మెష్ ఎక్కడ వేశారు అంటే పేగులు పైన వేశారా, అంటే కండరాలు పైన వేశారా, అబ్డామిన్ లోపల వేశారని చూసుకొని ఏ ఏరియాలో అయితే మనకు జరగలేదో, అంటే ఇప్పుడు ఇంగ్వైనల్ హెర్నియాల్లో ఒకసారి గజ్జల్లో ఓపెన్ చేసి ఓపెన్ ఆపరేషన్ వస్తే దాన్ని మేము లాప్రోస్కోపిక్గా ట్రీట్ చేయటం, ఒక లాప్రోస్కోపిక్గా చేసుకున్నప్పుడు రికరెన్స్ వస్తే ఓపెన్గా ట్రీట్ చేయడం, అలా మన దగ్గర ఉన్న చాలా అంటే మల్టిపుల్ మొడాలిటీస్ ఉన్నప్పుడు ఏంటంటే ల్యాప్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు అనుకున్నప్పుడు వర్జిన్ ఏరియాలో వేసి ఎక్కడైతే మనం చేయలేదో వెళ్ళి మనం దాన్ని కరెక్ట్ చేయడం జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా రికరెంట్ హెర్నియాస్ అని వచ్చినప్పుడు ప్లానింగ్ ఇంపార్టెంట్, ఎక్కడొచ్చింది, మనకు పేషెంట్కి ఏమైనా రిస్క్ ఉందా లేదా అని చూసుకొని మనకు లాప్రోస్కోపీని ఒక ఆయుధంగా వాడుకుంటాం. అంటే లాప్రోస్కోపిక్ వేసి ఏ భాగంలో హెర్నియా ఉంది,
ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి. మనం పేగుల్ని మనం డివైడ్ చేసేసామంటే చిన్న ఇన్సిషన్తో ఆ డిఫెక్ట్ అంతా కవర్ చేయొచ్చు. ఇక్కడ పేగులు లోపలికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉన్నాయి. సో అక్కడ మనం చిన్న ఓపెన్ చేసి పేగులంతా అడ్డషన్ రిలీజ్ చేసి అబ్డామిన్ లోపల వేసేసి సేఫ్గా వేసిన తర్వాత మళ్ళీ లాప్రోస్కోపిక్గా చేసుకోవటం. ఈ ప్లానింగ్ వల్ల మళ్ళీ రాకుండా మనల్ని మనం జాగ్రత్త పడటానికి ఆస్కారం ఉంటుంది. హెర్నియా మళ్ళీ తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హెర్నియా చేసేటప్పుడు ఏంటంటే కాంప్లికేషన్స్ అంటే పేగులకి డ్యామేజ్ అవ్వచ్చు, లేకపోతే మనకు ఏదైతే ఆపరేట్ చేస్తున్నామో సరి అయిన సపరేట్ చేసేటప్పుడు పెద్ద పేగు డ్యామేజ్ అయితే రిస్కీ. కాబట్టి ఇలా జాగ్రత్తలన్నీ పెద్ద పేగు అంటే కొలానిక్ వాష్ కూడా ఇచ్చి తీసుకెళ్ళటం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం చాలా చాలా అవసరం. లేకపోతే మనకి ఏమవుతుందంటే పేగుని మనం క్లీన్ చేయకోకుండా వెళ్ళి సడన్గా ఏమైనా పర్ఫరేట్ అయ్యి అది కంటామినేషన్ అయితే అండ్ మనం రిపేర్ చేయటం కష్టమైపోతుంది. అంటే మెష్ వేయటం అనేది చాలా చాలా ఇబ్బందిగా అయిపోతుంది. కాబట్టి ఈవెన్ బయోలాజికల్ మెష్ వేయాలన్నా కానీ ఇలా ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం బౌల్ ప్రిపరేషన్, సిటీ అబ్డమెన్, పేగులు ఎక్కడతుకునే సరిగ్గా చూడటం, జాగ్రత్తగా చూసుకోవటం, పేగులు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్యామేజ్ కాకుండా చేయటం. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మనకేంటి రికరెంట్ హెర్నియాలు వచ్చినా మళ్ళీ పేషెంట్కి ఎటువంటి రిస్క్లో పడకుండా సేఫ్గా పేషెంట్ని ట్రీట్ చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది.